అనకాపల్లి జిల్లా కోటరావుట్ల మండలం కైలాసపట్నంలో జరిగిన ఫుడ్ పాయిజన్ సంబంధించి అనకాపల్లి జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దీపికా పాటిల్ మాట్లాడారు. ఫుడ్ పాయిజన్ కేసుకు సంబంధించి అనాథ శరణాలయాన్ని నడుపుతున్న పరిశుద్ధాత్మ అగ్నిస్తుతి ఆరాధన ట్రస్ట్ చైర్మన్ కిరణ్ కుమార్ అరెస్టు చేసి అతనిపై పిఎన్ఎస్ 105 ఐపీసీ 304(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలిపారు. అనధికారంగా నిర్వహించిన ట్రస్ట్ అనాథ శరణాలయాన్ని నడుపుతున్న మిగతా వారిని కూడా అరెస్టు చేశామని, ఫుడ్ పాయిజన్ కేసులో 86 పిల్లలు కలుషిత ఆహారం తినగా 3 చిన్నారులు మృతి చెందారని, మరో 35 మంది హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారని తెలిపారు. వీరిలో ఒక చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. చాలా ట్రాజిక్ ఈవెంట్ రిపోర్ట్ అయింది. ఫస్ట్ మనకి వచ్చిన న్యూస్ ఏంటంటే ఏఎస్ఆర్ జిల్లాలో 2 చిన్న పిల్లలు చింతపల్లి మండలంలో చనిపోయారని, వాళ్ళు కోటవరట్ల మండలం అనకాపల్లి జిల్లాలో ఒక హాస్టల్లో ఉండేవాళ్ళు. అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిన వల్ల చనిపోయారని ప్రిలిమినరీగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మీద ఎంక్వైరీ చేస్తే మనకి తెలిసింది ఏంటంటే రాజగోపాలపురం విలేజ్లో ఒక ట్రస్ట్ పెట్టి, పాసా ట్రస్ట్ పరిశుద్ధత అగ్నిస్తుతి ఆరాధన సమితి అని ఒకటి పెట్టి, ఆ ట్రస్ట్ కింద ఇది ఒక హాస్టల్ నడుపుతున్నారు. ఈ హాస్టల్లో మన ట్రైబల్ ఏరియాస్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి అక్కడ ఉండి వాళ్ళని స్కూల్స్కి పంపించేవాళ్ళు. ఇలాంటి 86 పిల్లలు మన ఈ హాస్టల్లో ఉండేవాళ్ళు. ఈ పిల్లలందరినీ కూడా ఇమీడియట్గా మనం ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి అందరినీ కూడా మెడికల్ ఫెసిలిటీస్కి తెస్తాం జరిగింది. ఇప్పుడు ఇట్లాంటి ఎఫర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టైంకి మనకి సుమారు 35 పిల్లలు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. అందరికీ కూడా మంచి చికిత్స పొందుతుంది. అండ్ తర్వాత 3 పిల్లలు వి లాస్ట్ ట్రాజికలీ. 2 పిల్లలు చింతపల్లి మండలంలో, ఒక చైల్డ్ ఫ్రమ్ కొయ్యూరు మండల్ హ్యావ్ లాస్ట్ దేర్ లైఫ్. ఇది జరిగింది ఎట్లా అంటే సాటర్డే ఈ పిల్లలందరికీ కూడా డొనేషన్లో ఇచ్చిన ఫుడ్ ఏదైతే మార్నింగ్ అరౌండ్ 9 o'clock కుక్ చేశారో ఆ ఫుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైంకి మిగిలిపోయిన ఫుడ్ వాళ్ళకి డొనేషన్లో ఇచ్చారు. ఆ ఫుడ్ నుంచి ఆ పిల్లలకి రాత్రి డిన్నర్లో పెట్టారు. ఆ ఫుడ్లో కొంచెం డికే ఆర్ కంటామినేటెడ్ ఫుడ్ తినటం వల్ల ఈ పిల్లలకి ఫుడ్ పాయిజనింగ్ జరుగుతుంది అని మనం ప్రిలిమినరీగా అనుకుంటున్నాము. ఆ పిల్లలు నెక్స్ట్ డే మార్నింగ్కి వాళ్ళకి వామిటింగ్స్ అలాంటి ప్రాబ్లమ్స్ మొదలైనవి.